నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। పార్లమెంట్ ఎన్నికల్లో బారాస పార్టీ గెలిపే లక్ష్యంగా మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మాలోతు కవిత గెలుపును ఆకాంక్షిస్తూ రేపు మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించబోయే రోడ్ షోకి బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ విచ్చేయిచున్న సందర్భంగా రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుతూ ఇల్లందు మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీ తక్కిలపల్లి రవీందర్ మరియు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కవిత, ఇల్లందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బానోతు హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయాల సంస్థ శ్రీ దిండిగల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైంది। ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శీలం రమేష్, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సిరివేరి సత్యనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, పివి కృష్ణారావు, అబ్దుల్ నబీ, గిన్నారపు రాజేష్, సాతాల హరికృష్ణ, మున్సిపల్ పాలకవర్గ కౌన్సిలర్లు తోట లలిత, శారద, సందబిందు, పాబోలు స్వాతి, కటకం పద్మావతి, సిలివేరి అనిత, కడకంచి పద్మ, జీకే శ్రీను, సయ్యద్ ఆజం మరియు టౌన్ మహిళా కమిటీ వారు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది। ఎందుకంటే మహిళలు సేఫ్గా ఉండాలి కాబట్టి ఒకవేళ మహిళలు ఎవరైనా వచ్చినా కూడాను సేఫ్ సైడ్గా అక్కడ పక్కన సారు మెయిన్ ఎక్కడైతే మాట్లాడతారో అక్కడ మీరు ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప ఆ జనసందోహంలో సార్ బస్సుతో పాటు మేము ఉరుకుతామంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది। ప్రత్యక్షంగా చూసిందాన్ని కాబట్టి చెప్తున్నాను। కాబట్టి యూత్ కానీ లేదంటే మన ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మన పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ సాయంత్రం లోపునే పూర్తి సమాచారము మండల పార్టీ అలాగే టౌన్ పార్టీ వాళ్ళు మీరు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, అటు మండలాన్ని ఇటు టౌన్ని కోఆర్డినేట్ చేయడానికి దిండిగల రాజేందర్ బాబాయ్ గారు ఉంటారు। ఎందుకంటే టేకులపల్లి మండలం మొన్ననే నేను మీకు చెప్పాను, ఇప్పుడు కొత్తగూడెము జిల్లా రోడ్ షోలో టేకులపల్లి మండలం వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ నేను కవితమ్మ అక్కడ 2 నియోజకవర్గాలు వారికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పినపాక అండ్ భద్రాచలం అక్కడికి వస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ వెళ్ళిపోయే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కడికక్కడ ఇది మన ఎన్నిక, మనమే అభ్యర్థులు అనుకోరు। ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నంత హడావుడి ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కవితమే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అభ్యర్థి అనుకోనేసి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి సవినయంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఆలస్యమైనా కూడా ఎందుకంటే రమేష్ ఎప్పటి నుంచో రోడ్ షో సక్సెస్ చేయాలి, ప్రతి ఒక్కరు రావాలి, రప్పించడం మీ బాధ్యత, క్వాలిటీ వాళ్ళు రావాలి, వీలైనంత వరకు మొగలు రావాలి, ఒక పెద్ద మనుషులు పిల్లలు కాకుండా లేడీస్ అనేది మీ మహిళా కౌన్సిలర్లు మీరేమన్నా బాధ్యత తీసుకొని మీరు బండి పెట్టుకొని తీసుకొచ్చుకుంటామంటే ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా మీరు తీసుకుంటే మీరు తెచ్చుకోండి। ఓకే, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? మరి రోడ్ షో మహిళలు ఉంటే కూడా బాగుంటుంది కదా అన్నప్పుడు వారు నాకు సూచన ఏమిచ్చినంటే, లేదమ్మా అన్ని రోడ్ షోలు మేము చూస్తున్నాం కదా, మీరు మహిళా అభ్యర్థి అయినప్పటికీ మహిళలకు ఇబ్బంది కావద్దు కాబట్టి ఎండాకాలము ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది, రోడ్ షో కూడా ఎక్కువ, రోడ్ షో అంటే మనకు సాయంత్రం 5, 6 నుంచి 8, 9 వరకు కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు మెయిన్ మనం సురక్షితంగా వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే వాళ్ళకి ఆపద కలగొద్దు, వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, అసౌకర్యం ఉండొద్దు కాబట్టి మనం రోడ్ షోకి ఎక్కువ జెంట్సే, దాదాపు జెంట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వారు ఓవరాల్గా కూడా, ఎందుకంటే రోడ్ షో ఏంటంటే తోపులాట, నెట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో కాకపోతే మన కౌన్సిలర్లు మహిళలు మీరు ఖచ్చితంగా అనివార్యంగా మీ కాలనీలో మీరు ఎవరైతే స్వచ్ఛందంగా మన వాళ్ళు వస్తారో వాళ్ళతో మీరు రావాల్సిందే। కానీ సామాన్యంగా ఇళ్ళలో ఉండే మన ఓటర్ వాళ్ళని తీసుకురావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయం వాళ్ళు కులకుశంగా చెప్తారు। దయచేసి చాలామంది కడుగట్ట మన ముఖ్య కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఈ టైంలో కూడా ఎటువంటి ఆశలో పోకుండా దేనికి పోకుండా ఇవాళ పార్టీని నమ్ముకొని పార్టీ జెండా నమ్ముకున్న ముఖ్య కార్యకర్తలు మీరు కాబట్టి మనస్ఫూర్తిగా దీంతో చేతులు జోడించి మీ అందరికీ చాలా ధన్యవాదాలు। ఎందుకంటే ప్రతిసారి కూడా నా నామినేషన్ రోజు అయినప్పటికీ కానీ ఇవాటికి కానీ చిల్లి గవ్వ కూడా మీకు ఎవరు రూపాయి ఇయ్యలే, నేను డిజిల్లో కూడా ఇయ్యలే, కానీ ఒక ఆడబిడ్డగా నామినేషన్ రోజు అన్న మీరు నా నామినేషన్ రావాలని ఒక పిలుపు ఇవ్వగానే మీ సొంత ఆడబిడ్డ ఎట్లయితే ఇంటికి వస్తే అన్నకి ఎట్లా భోజనం పెడితే అన్నం పెట్టి పంపిన తప్ప మీరు ఇవ్వకుండా కూడా అందరూ వచ్చి మంచి ఆశీర్వదించి దీవించారు। రేపు సార్ రోడ్ షోలో బ్రహ్మాండంగా, ఎందుకంటే రేపు రోడ్ షోతో మనకు మంచి ఊపు వస్తుంది, మంచిగా ఉంటుంది రోడ్ షోలు బ్రహ్మాండంగా బాగా సక్సెస్ అవుతున్నాయి। మహబూబాబాద్లో దగ్గర 70,000 పైన అనుకుంటున్నాం మనం కాబట్టి ఏదైనా ఇందులో భాగస్వామ్యం మన ఇల్లందు టౌన్ రూరల్
ఎక్కువ శాతం ఉండాలి. మీ దిగ్విజయం ఎక్కడ చూసినా ఇళ్ళ ద్వారా క్లియర్గా కనపడాలని మీ అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్క విషయం పెద్దలు వివరిస్తారని తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.